ఏంది మామ నాకు ఈ దరిద్రం అసలు రెడీ అయ్యి బయటికి పోదామంటే ఈ రోజే వాటర్ రావట్లేదు అసలు మొత్తానికి మధ్యాహ్నానికి అయితే వాటర్ వచ్చాయి ఇంకా రెడీ అయ్యేసి నేను హరి అయితే బయలుదేరినాము అసలు ఎక్కడికి పోతుందని చెప్పలేదు కదా మామ మ్యాటర్ ఏంటంటే ఈ రోజు టెంపుల్ కి వెళ్ళాలని ఇద్దరం ఫిక్స్ అయ్యాము హైదరాబాద్ లోని వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయిన కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ కి వచ్చాము ఈ మధ్య కాలంలో మనం చాలా రీల్స్ లో చూసాము మాట్లాడే హనుమంతుడు ఉండే గుడి ఇదేనని యాక్చువల్ గా మన బండికి పూజ చేపించింది కూడా ఈ గుడిలోనే 12 గంటలకు కరెక్ట్ గా గుడి మూస్తారనగా మేమేమో 11:40కి లోపలికి పోతా ఉన్నాము మా అదృష్టం ఏమో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకొని హారతి తీసేసుకొని బయటకు వచ్చి చూస్తే జనాలు మాత్రం ఫుల్ గా ఉండారు మామ అసలు వీకెండ్ అయితే చాలు హైదరాబాద్ లో ఉన్న గుళ్ళు గోపురాలని ఇట్లాగే నిండిపోతాయి దుర్మార్గుడైన ఔరంగజేబ్ ఈ గుడిని కోల్చాలని చూసి కనీసం ఈ గుడిని టచ్ కూడా చేయలేకపోయాడంట గుడి లోపల మొత్తం చూద్దామని అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము ఇంతలోనే మాకు ఒక జమ్మి చెట్టు కింద ఇలా చాలా మంది జనం లైన్ లో ఉండేది అయితే చూసాము అసలు ఏంటో విషయం ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తే ఒక జమ్మి చెట్టు కింద అయితే ఒక శివలింగం ఉంది దీని గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాటర్ తీసుకొచ్చి లింగానికి అయితే అభిషేకం చేస్తా ఉన్నారు తెలియకపోయినా చేస్తే పుణ్యమే అని చెప్పేసి మేము కూడా లింగానికి అభిషేకం చేసాము కరెక్ట్గా 12:30కి మెయిన్ గుడి క్లోజ్ చేశారు ఇంకా నేను ముందు చెప్పినట్టుగా లోపల చాలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి వాటన్నిటిని ఒకటొకటిగా వెళ్లి మేము కూడా దర్శనం చేసుకుని అయితే వచ్చాము నాగదేవతలు స్ఫటికలింగం నాగేశ్వరాలయంతో పాటు సీతారాముల వారు అమ్మవారి గుడులు కూడా అయితే ఉన్నాయి అన్ని అయిపోయే లోపల టైం ఏమో ఒకటైంది మా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో లేట్ అయితే అయింది గుడికి వచ్చేందుకు చాలా ప్రశాంతంగా ఉంది ఎంతమంది ముందే ఈ గుడికి వెళ్ళారో కామెంట్ చేయండి మామ